హైదరాబాద్ విశ్వనగరంలో ఏ వాడకట్టుకు పోయినా ఏ బస్సుకు పోయినా కూడా అనేక రకాల సమస్యలు. పేరుకే విశ్వనగరం తప్ప ఇవాళ హైదరాబాద్లో కొత్తగా విస్తరిస్తున్న కాలనీలు కానీ బస్తీలలో సమస్యలు రోడ్లు లేవు, డ్రైనేజ్ వ్యవస్థ లేదు. వర్షాకాలంలో వరదలు వస్తే ఇల్లు మునిగిపోవడం తప్ప కరెంటు కనెక్షన్ చక్కలేదు, సంవత్సర కాలంగా ఈ తొందరగా కొన్ని సమస్యలు పంచుకుంటాం జరిగింది. ఇవాళ ఈ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో హాయత్ నగర్ కానీ మన్సూరాబాద్ కానీ మా సురేంద్ర యాదవ్ వాళ్ళ నాగోల్లో మురికి కాలువల స్టోన్ వాటర్ ఇవన్నీ కూడా సమస్యలు పోతా ఉంది. ఇవాళ ప్రభుత్వానికి ఒకటే చెప్పడం, హైదరాబాద్ అంటే హైటెక్ సిటీ కాదు, గడి చూసే మురిసిపోకుండా బాబు. హైదరాబాద్లో అనేక మినిమం సౌకర్యాలు లేకుండా సతమతమవుతున్న ఖాళీల పేద భక్తులు చెప్పడం జరిగింది. నేను వచ్చిన తర్వాత నేను గతంలో మంత్రిగా పనిచేసేవాడు కాబట్టి ఎమ్మెల్యే సమస్యలు ఎట్లా పరిష్కరించాలో అర్థం చేసుకునేవాడిని కాబట్టి ఇవాళ ప్రభుత్వానికి అనేక రకాల సూచనలు చేసిన చివరికి జిహెచ్ఎంసీ పాలక మండలి మీటింగ్లలో కూడా పోయి మాట్లాడడం జరిగింది, సమస్యలు ప్రస్తావించడం జరిగింది. ఇప్పుడిప్పుడే ఈ సమస్య కొంత పరిష్కారం అవుతుంది. ఇవాళ కుమ్మరికుంట, ఇవాళ హైదరాబాద్ ఈ రెండింటి మధ్య ఒక రోడ్ లేదు కనీసం. నాగార్జున సాగర్ రోడ్డు అదేవిధంగా హైదరాబాద్ రోడ్డు కలిపి ముఖ్యమైనటువంటి స్ట్రాటజిక్ రోడ్ ఇది. కానీ సిమెంట్ రోడ్ లేదు, మట్టి రోడ్ ఉంది. ఈ కాలంలో హైదరాబాద్లో ఇన్ని లక్షల మంది నివసిస్తున్నటువంటి ఇంత ప్రైమ్ లొకాలిటీలో కూడా రోడ్లు అంటే మీరు అర్థం చేసుకొని ఎట్లా పట్టించుకున్నారంటే దాన్ని వెంటనే పరిశీలిస్తామని చెప్తున్నాం. డ్రైనేజ్ వ్యవస్థ రోడ్డు శాంక్షన్ కూడా ఆపుతున్నారని కాలనీ వాసులు అంటారు. కారణం దీన్ని మొత్తం ఎస్టిమేట్ వేయించారు. దీన్ని వెంటనే శాంక్షన్ చేసి పని పడుతుంది.